భయ్యా సినిమా నాకు ఎంత నచ్చిందంటే మీకు సినిమా మొత్తం కూర్చొని అసలు ఒక క్లైమాక్స్ సీను మీకు రివీల్ చేయకూడదు కానీ థియేటర్లో చూస్తే నాకు తెలిసి కూర్చొని అన్నాడు ఎవరు మనిషే కాదు అది ఆ సీన్కి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతారు వెనకాల, ఆ సినిమాటోగ్రఫీ, ఆ విఎఫ్ఎక్స్, డైరెక్టర్ గారు 2025 మందే జై హనుమాన్, చాలా పెద్ద హిట్ మూవీ. జై హనుమాన్ డోంట్ మిస్ క్లైమాక్స్. జై శ్రీరామ్. భయ్యా సినిమా మామూలుగా లేదు, క్లైమాక్స్ అయితే అదిరిపోయింది భయ్యా. సినిమా సూపర్ హిట్. సంక్రాంతి ముందే వచ్చింది అన్న. ఒక్క నిమిషం మీడియా మిత్రులందరికీ అన్న, ఈ సినిమా చిన్న సినిమానా అన్న? ఒక్క మాట చెప్పుర్రి, ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా చిన్న సినిమా అంటారా? ఒక్క నిమిషం ఎందుకు ప్లీజ్ ఎందుకన్నా ఈ సినిమాకి 2 షోలు ఇచ్చారు అన్న? ఎవరు చెప్పారు నాకు దానికి చిన్న సినిమా అని? ఈ సినిమా కంటే మనం పుట్టలేదు. ఎవరైనా ఇంత హైలైట్ గా హనుమాన్ ఏ సినిమాలైనా మీరు చూసారా? ఏ సినిమాలైనా అన్న? డైరెక్ట్ పేరు ఏమన్నా అన్న? ప్రశాంత్ వర్మ గారు. ఈ సినిమా ఒక్క నిజం ఎట్లుందంటే ఒక్క రేంజ్ లో ఉందన్న సినిమా. అందరికి సంక్రాంతి సినిమా వచ్చేసింది, ఇదా మనకు అన్న? అవునా కాదా? సంక్రాంతికి ఇదే సినిమా కాదా అన్న? అందరు చూస్తుంటే అసలుకి అసలుకి కూసం వస్తుంది. అందరు ఒకటే మారు జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎట్లా ఉందంటే సినిమా అసలుకి ఈ సినిమాకి జై జై ఈ సినిమాకి టికెట్లు దొరకట్లేదన్న. భయ్యా చెప్తున్నాదా, ప్రశాంత్ వర్మ డైరెక్టరు. అసలు ఫస్ట్ సినిమా ఇది చెప్తున్నా, అసలు వేరే భయ్యా. క్లైమాక్స్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా నాకు తెలియదు కానీ 3వ సినిమా అయినా సరే భయ్యా చెప్తున్నారా, ఏదో పెద్ద డైరెక్టర్ లాగా ఫుల్ తీసేసిన భయ్యా. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసినాయి తెలుసా. ఓకే భయ్యా, ఎటు చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మూవీ అయితే భయ్యా. మూవీ అయితే ఒకటే చెప్తున్నా భయ్యా, ఓం రావుతో ప్రశాంత్ వర్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోమనండి. ప్రభాస్కి యాక్చువల్ ఇట్లాంటి మూవీ పడాల్సింది కానీ ఆది పురుషుల లాంటి డబ్బా మూవీ తీసి విఎఫ్ఎక్స్ నాశనం చేసిండు. విఎఫ్ఎక్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. ప్రీ ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను, విజువల్ ట్రీట్ మామూలుగా లేదు. ఎలివేషన్స్ మాత్రం బీభత్సంగా ఇచ్చాడు. హరినాథ్ సినిమాటోగ్రఫర్ అసలు ఎక్సలెంట్. బీజిఎం అయితే గూస్ బంప్స్ వచ్చినాయి వేరే లెవెల్. నిజంగా లాస్ట్ 15-20 మినిట్స్ అయితే సీట్లో లేచి పునగాలే. నిజంగా సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా రేపు అన్ని షోస్ ఇవే నడుస్తాయి, హనుమాన్ నడుస్తుంది. ఖచ్చితంగా పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఇది విజువల్ ట్రీట్. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు తేజ హిట్. ప్రశాంత్ వర్మ అన్న నిజంగా నువ్వు వర్మ మార్వెల్ డీసీ వేస్ట్ బ్రో. ప్రశాంత్ సినిమా యూనివర్సిటీ బ్రో. భయ్యా ఈ సినిమాకి పార్ట్ 2 కూడా వస్తుంది. జై హనుమాన్ జై శ్రీరామ్. రక్తపాతాల సినిమా, రక్తం బొట్టెట్టు చూపించండు. నిజంగా హనుమాన్ చూసినట్టుంది సినిమా చూస్తే. ఒక్కొక్కరు విజులు అసలు మామూలు విజులు కాదు, గ్రూప్ సాంగ్స్ వస్తాయి మన చేతులు, మనం వనుక. అసలు మామూలు లేదు సినిమా అయితే. ఫ్యామిలీ కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అసలు గూస్ బంప్స్ వస్తాయి చేతులు, అసలు మామూలుగా ఉండదు. రక్తపాతాల సినిమా అయితే ప్రతి ఒక్కరండి సినిమా 100% బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ప్రశాంత్ వర్మ రూమ్.